ఇవాళ రోజున ఏదైతే వలస పక్షిలాగా 100 రోజుల వలస పక్షిలాగా మన షర్మిలా శాస్త్రి వచ్చిందో రోజుకో అవతారం ఎత్తుతుందని చెప్పి అనుకోవాలండి. అంటే నిన్నటిదాకేమో జగన్ రెడ్డి అని చెప్పి మాట్లాడింది. ఇవాళ రోజున జగనన్న గారు అని మాట్లాడుతుంది. అంటే ఊసరవల్లి టైపు రోజుకో రకం రంగులు కూడా మార్చేస్తున్నారు ఆవిడ. స్క్రిప్టే కాదండి, రంగులు కూడా మార్చేస్తుంది. మహానటి అవతారం ఎత్తింది ఇవాళైతే. ఎంత ఇదిగా నటించేస్తుందండి. ఏంటి మొన్నటిదాకేమో రాజన్న బిడ్డ అంది, ఇప్పుడేమో నేను పాలేరు బిడ్డని అని చెప్పేసి ఇక్కడ ఉన్న నీళ్లు రక్తము అవి ఇవి అని అసలు ఏంటి ఒక పూనకం వచ్చినట్టుగా ఒక అంటే స్టార్ క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చిందా ఈవిడ సిబిఎన్కి, లేకపోతే కాంగ్రెస్ అని చెప్పేసి లేబుల్ తగిలించుకొని వచ్చిందా? అంటే ఒక స్ట్రాటజీతో ఆమెకంటూ ఒక స్ట్రాటజీ లేకుండా వాళ్ళ రోజున వర్క్ చేస్తుందని చెప్పుకోవాలండి షర్మిలా శాస్త్రి గారి గురించి. మాట్లాడితే ఎంపీలు ఇట్లాగా స్పెషల్ స్టేటస్ ఇలాగా, అలాగే కామన్ ఫండ్స్ గురించి ఇలాగాని డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి డైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకుంది సిబిఎన్. కాకపోతే ఇండైరెక్ట్గా కనిపించకుండా రాజకీయాలు చేస్తున్నారు అధికార పార్టీ అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంది. అమ్మ షర్మిల, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి పనులు కానీ నిధులు కానీ పర్మిషన్స్ కానీ ఎవరు తీసుకొస్తారు? నువ్వు తీసుకొస్తావా, లేకపోతే బ్రదర్ అనిల్ తీసుకొస్తాడా? నీలాగా వచ్చిపోవడం కాదమ్మా, ఒక బాధ్యత. ఒక సీఎం పదవి అన్నా లేకపోతే ఒక నాయకుడు అన్నా 5 కోట్ల ప్రజలకి ఒక రిప్రజెంటేషన్ ఒక సీఎం పొజిషన్ అంటే ఒక మాట మాట్లాడాలన్నా ఒక పని చేయాలన్నా అందరి గురించి ఆలోచించి ఒక బాధ్యతారహితంగా బాధ్యతాయుతంగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యక్షంగా సభలు పెట్టలేదు, లేకపోతే సమ్మెలు చేయలేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి సీఎంగా చేయాల్సిన డెవలప్మెంట్ కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? అంటే ధర్నాలు చేసుకుంటా కూర్చోమంటావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాబట్టి ఏంటంటే ఒకసారి థింక్ చేయండి. ఇక్కడ డెవలప్మెంట్ గురించి గత 5 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది, నీతి ఆయోగ్ ఒక ఉందమ్మా, విడుదల చేశారు మొత్తం ఏం జరిగింది మొత్తం అనేది. అది ఒకసారి తెప్పించుకొని మొత్తం చూడండి. వన్స్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ స్టేట్మెంట్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. అప్పుడు మీకు కొంచెం విలువ ఉంటుంది. లేదంటే రోజుకి ఎలక్షన్స్ వచ్చే లోపల మీకంటూ విలువ లేకుండా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఒక నటించటం మానేసి మహానటిలాగా కనీసం ఒక షర్మిలా శాస్త్రిలాగా థింక్ చేసి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి షర్మిలా గారిని నేను కోరుకుంటా ఉన్నానండి.